Welcome to my channel, Mask Man Preview. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ మ్యాన్ రివ్యూ. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అతని జీవితం గురించి, అలాగే అతని పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ముఖ్యమైన సంఘటనలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సరిగ్గా 1947వ సంవత్సరం దేశం స్వాతంత్రం వైపు దూసుకుపోతుంది. కానీ ఈ కథ రాజకీయాలది కాదు. ఇది ఒక ప్రసిద్ధి నేత, అలసిన మనిషి, అతని చివరి ప్రేమ కథ. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు అప్పటికే 57 ఏళ్ళు. ఆరోగ్యం క్షీణిస్తుంది. భార్య రమాబాయ్ 1935లో చనిపోయిన 14 ఏళ్లకు ఆయన జీవితంలోకి ఒక కొత్త వెలుగు ప్రవేశించింది. ఆ వెలుగు పేరు శారదా కబీర్. ఆమెనే తర్వాత నవితా అంబేద్కర్గా ప్రపంచం గుర్తించింది. కానీ అంబేద్కర్కు మాత్రం ఆమె ఎప్పటికీ తన ప్రియమైన షారు. ముంబైలోని వైల్పాలే ప్రాంతంలో డాక్టర్ ఎస్ రావు అనే వైద్యుడు ఉండేవాడు. అంబేద్కర్కు ఆయనకు చాలా సన్నిహిత స్నేహం ఉండేది. అంబేద్కర్ ముంబై వచ్చిన ప్రతిసారి డాక్టర్ రావు ఇంట్లోనే బస చేసేవారు. డాక్టర్ రావుకు కొద్దిమంది కూతుళ్ళు ఉండేవారు. వారికి శారదా కబీర్ అనే గట్టి స్నేహితురాలు ఉండేది. ఒక రోజు ఆమె కూడా అక్కడికి వచ్చింది. అంబేద్కర్ ముందు ఒక స్మార్ట్, తెలివైన, చదువుకున్న మహిళ నిలబడింది. డాక్టర్ రావు పరిచయం చేస్తూ, ఈమె నా కూతుళ్ళ స్నేహితురాలు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్, చాలా తెలివైనది అని చెప్పాడు. అది వారి తొలి పరిచయం అయింది. ఆ క్షణంలోనే ఏదో మార్పు జరిగింది. శారదాకు ఆయనంటే గౌరవంగా, ఆశ్చర్యంగా ఉంది. అంబేద్కర్ విశాలమైన నుదురు, మెరిసే కళ్ళు, ఆకర్షణీయ వ్యక్తిత్వం ఆమె మనసును తాకాయి. తర్వాత ఆమె తన ఆత్మకథలో రాసుకుంది. ఆయనను చూస్తేనే జర్మన్ ప్రిన్స్ అని ఎందుకు పిలుస్తారో అర్థమయ్యేది. ఈ పరిచయం జరిగే సమయానికి అంబేద్కర్ ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. మధుమేహం, రక్తపోటు, తిమ్మిళ్ళు, కీళ్ళ నొప్పులు ఆయనను వేధిస్తున్నాయి. అయినా పట్టించుకోలేదు. దేశానికి రాజ్యాంగం రాస్తున్నాడు. న్యాయమంత్రిగా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో స్నేహితుడు డాక్టర్ రావు సలహా మేరకు అంబేద్కర్ ముంబైలోని డాక్టర్ మల్వాంకర్ క్లినిక్కు వెళ్ళాడు. అక్కడ జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నది ఎవరో తెలుసా అండి? శారదా కబీర్. ఇక నుంచి అంబేద్కర్ చికిత్స కోసం వచ్చిన ప్రతిసారి వారిద్దరి మధ్య సంభాషణలు మామూలు వైద్యం దాటి స్నేహంగా, లోతుగా మారడం మొదలైంది. ఇక 1947 డిసెంబర్ నెల ఒకరోజు చికిత్స అయిపోయాక అంబేద్కర్ శారదాను ఆమె ఇంటికి దగ్గర దించుతూ ఏదో చెప్పాలనుకుంటూ సంకోచించాడు. చివరికి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ అన్నాడు, నేను చాలా కాలం బతకాలి, నా పని పూర్తి చేసుకోవాలి, నన్ను చూసుకోవడానికి ఒక సహచరి కావాలి, నా అన్వేషణను నీతో మొదలు పెడుతున్నాను అని చెప్పంగానే శారద ఆశ్చర్యపోయింది. ఆమెకు ఒక్క మాట రాలేదు. కొద్ది రోజుల తర్వాత సరిగ్గా జనవరి 25, 1948వ సంవత్సరం ఢిల్లీ నుంచి ఒక లేఖ వచ్చింది. అంబేద్కర్ రాసిన లేఖ. ఆ లేఖలో వయోభేదం గురించి, తన ఆరోగ్యం గురించి తిరస్కరిస్తే తాను నొచ్చుకోనని రాసుకొచ్చాడు. కానీ చివరి వాక్యం మాత్రం చాలా స్పెషల్గా ఉంది. ఆయన సంతకం చేసింది ప్రేమతో నీ రాజా. సాధారణంగా అంబేద్కర్ తన లేఖలు బిఆర్ అంబేద్కర్ అని సంతకం చేస్తారు. కానీ శారదాకు మాత్రం ఆయన నీ రాజా అని రాశాడు. ఇక శారదాకు ఆ లేఖను చదివాక ధైర్యం వచ్చింది. తన అన్నయ్య డాక్టర్ మల్వాంకర్లను సంప్రదించి అవును అని జవాబు రాసింది. అలా ఇద్దరు పెళ్లికి సిద్ధమయ్యారు. ఏ తేదీన పెళ్లి చేసుకోవాలి? ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజు. ఆ రోజు వేలాది అనుచరులు వస్తారు. కాబట్టి ఆయన శ్రేయోభిలాషులు ఇంటికి రావడం తప్పించుకోవడానికి మరుసటి రోజు అంటే 1948 ఏప్రిల్ 15న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఢిల్లీలో సాదాసీదా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు ఇద్దరు. కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు. కేవలం 9 ఏళ్లే వారి దాంపత్య జీవితం. ఆ 9 ఏళ్ళు సవితా అంబేద్కర్ అనగా శారదా అంబేద్కర్కు వైద్యురాలిగా, సేవికగా, సహచరిగా ఉంటూ ఆయన పనిలో ఎంతో సహాయపడింది. చివరకు 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ తుది శ్వాస విడిచారు. ఆ తర్వాత కూడా సవిత 2003లో తాను చనిపోయే వరకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. ఇది అండి వారి ప్రేమ కథ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరియు అతని షారుల కథ. ఒక రాజా తన రాణి కోసం ఎదురు చూసిన కథే ఇది అండి.
ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రపంచం చుట్టూ జరిగే బ్రేకింగ్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్ అండ్ సినిమా రివ్యూస్, గాసిప్స్, సినిమా న్యూస్ అన్ని షార్ట్స్ రూపంలో పెడుతుంటాను. చూడండి, ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.